స్టేబుల్గా పట్టు. ఇది చెన్నై ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ట్యాక్సీ ఏరియా అండి. ఇది ఇక్కడ అన్ని ఫ్లైట్స్ని కూడా పార్కింగ్ చేస్తారు. చెన్నై నుంచి మేము విశాఖపట్నం వెళ్తున్నాం. ఇప్పుడే మా ఫ్లైట్ చూసాము. చూడు అంటే ఇది రన్వేలో పెడతారనమాట. ఫస్ట్ రన్వేలో పెట్టిన తర్వాత ఆ రన్వే నుంచి ఫ్లై అవుతుంది అన్నమాట. వదిలేను. చూడండి, మనం విండోలో చూస్తుంటే మన పక్క నుంచి ఫ్లైట్స్ టేకప్ అవుతూ వెళ్తున్నాయి అవతల పక్క రన్వేలో నుంచి. అలా కంటిన్యూగా అన్ని ఫ్లైట్స్ అలా 2-3 రన్వేస్ అలా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఏవేవి ఎక్కడి నుంచి టేకప్ అవ్వాలో అక్కడి నుంచి అవి టేకప్ అవుతూ వెళ్తుంటాయి. డాడీ అక్కడ ఉన్న చార్టర్ ఫ్లైటా? స్మాల్గా ఉంది కదా అది. చార్టర్ ఫ్లైట్. చాలా ఫ్లైట్స్ పార్కింగ్ చేసి ఉన్నాయి చూడండి. డొమెస్టిక్, అలాగే ఇంటర్నేషనల్, అలాగే చార్టర్డ్ ఫ్లైట్స్ అవన్నీ కూడా పార్కింగ్ చేసి ఉంటాయి అక్కడ. ఇప్పుడు చూడండి, మా ఫ్లైట్ లెఫ్ట్ టర్న్ తీసుకొని మెయిన్ రన్వేకి వెళ్ళి అక్కడ ఫస్ట్ అక్కడి నుంచి స్పీడ్గా స్టార్ట్ అవుతూ ఫ్లై అవుతుంది అన్నమాట. ఇప్పుడు రన్వేలో పెడుతున్నాడు చూడండి కరెక్ట్గా. ఇంతవరకు డిఫరెంట్ బ్రాంచెస్ ట్రాక్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్రాక్స్లోంచి అలాగా వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్ బట్టి అలాగా మీరు ఏ రన్వేలోకి వెళ్ళాలో ఆ రన్వేకి వెళ్ళాలని కెప్టెన్కి సజెస్ట్ చేస్తారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వాళ్ళు. అక్కడి నుంచి తనది ఫాలో అవుతూ ఆ రన్వే పైన ఇప్పుడు చూడండి పూర్తిగా తిన్నగా రన్వేకి పెట్టి నించుంచారు. అక్కడి నుంచి ఇది మూవ్ అవుతూ ఫాస్ట్గా ఫ్లై అవుతుంది అన్నమాట పైకి. లేస్తుందన్నమాట చూడండి. ఫ్లై అలా ఫ్లై అవుతున్నాం అంటే క్లైంబ్ అవుతున్నప్పుడు అలాగా అసెండింగ్లోని అలా పైకి అలా వెళ్తున్నప్పుడు మనకు సిటీ వ్యూ అంతా అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. టోటల్ సిటీ అంతా కూడా. ఇది చెన్నై సిటీ. ఇది చూడండి కింద బిల్డింగ్స్ అన్నీ కూడా టోటల్గా మొత్తం అంతా కూడా అలా కనిపిస్తుంది. అలా కంటిన్యూగా అలా క్లైంబ్ అవుతూ మబ్బుల్లోకి దూసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట.
పైనుంచి వెళ్తూ అలాగే మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ పైనుంచి ఫ్లైట్ ఎలా వెళ్తూ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అక్కడ ల్యాండ్ అవుతుంది అన్నమాట. ఇదంతా కూడా ప్రతి ఫ్లైట్ కూడా ఇట్లానే ఇదే రకమైనటువంటి డైరెక్షన్లో వస్తాయి అనమాట. అంటే మనకి ఆర్కే బీచ్ నుంచి మాత్రమే ల్యాండ్ అయ్యే డైరెక్షన్ అనమాట. అలా ల్యాండ్ అవుతూ వెళ్తాయి అనమాట. అప్పుడు మనకి సిటీ వ్యూ కనిపిస్తుంది. దూరంగా స్టేడియంస్ అవన్నీ కూడా చూడండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం కొంచెం లాంగ్ లుక్లో చూస్తే మనకి ఆ పోర్ట్ ఏరియా అవన్నీ కనిపిస్తాయి. వచ్చేసాం చూడండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది కదా, అది చూడండి కనిపిస్తుంది చూసారా. అది అక్కడ చెక్ పోస్ట్, ఆ పక్కన చెట్లు, ఆ చెట్ల పక్క నుంచే ప్రహారీ ఉంటుంది. ఎందుకంటే లోపలికి ఎలా ఉండదు అన్నమాట వేరే ఎవరు కూడా. ఇప్పుడు రన్వే కనిపిస్తుంది చూసారా. రన్వే మీద ఇప్పుడు అలా ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయినప్పుడు కొంచెం జస్ట్ చిన్న వైబ్రేషన్ ఉంటుంది అంతే. అందుకని చక్కగా ఉంటుంది అన్నమాట. ల్యాండ్ అయిపోయింది. ఫ్లాప్స్ చూడండి ఎలా ఓపెన్ అవుతున్నాయి. అది ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ గాలిని నియంత్రించడానికి అలా ఫ్లాప్స్ ఓపెన్ అవుతాయి. అలాగే గాల్లో ఉన్నప్పుడు ఆ ఫ్లాప్స్ వల్ల ఏంటంటే లెఫ్ట్ రైట్ డైరెక్షన్స్ చేంజ్ అవ్వడానికి ఆ ఫ్లాప్స్ అట్లా ఓపెన్ అవుతాయి అన్నమాట. మనకు అలాగా రైట్ టర్న్ తీసుకుంటూ మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. ఓకే, ఫ్లైట్ అలా రైట్ టర్న్ తీసుకుంది చూడండి. అలా రైట్ టర్న్ తీసుకొని మనకి దూరంగా మనకు కనిపిస్తుంది చూడండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్. అక్కడ ఏదైతే ట్యాక్సీ చేసే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ప్రకారంగా పైలట్ మనకి అక్కడ తీసుకెళ్తారు అనమాట. డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేస్తారు. పార్క్ చేసిన వెంటనే లగేజ్ పికప్ చేసుకోవడానికి వ్యాన్స్ వస్తాయి. అవన్నీ పికప్ చేసుకుని మనకి బెల్ట్కి మన లగేజ్ పంపించేస్తాం అనమాట. ఇక్కడ ఫ్లైట్ పార్క్ అవగానే మనకి ఒక వెహికల్ వస్తుంది మనల్ని పికప్ చేసుకోవడానికి. विशाखापट्टनम पहुंच गए। आपसे निवेदन है कि द्वार खोलने के बाद कृपया विंडो शेड्स बंद कर दें और एयर वेंट्स खोल दें। विशाखापट्टनम एक सैनिक हवाई अड्डा है और यहाँ तस्वीरें लेना मना है। धन्यवाद। May I have your attention please? You have arrived at Visakhapatnam. We request you to close the window shades and open the air vents after the doors open. Visakhapatnam is a defense airport.